Now God is not done with his people yet. అయితే దేవుడు ప్రజలకి చెప్పాలనుకున్న మాటలు ఇంకా ముగియలేదు. He continues his accusation against his people. అయితే తన ప్రజల మీద తను మోపాలనుకున్న నేరాలు ఇంకా మోపుతూనే ఉన్నారు. In verse 7 he says, you are distancing away from me. అయితే 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మీరు నా నుంచి దూరంగా తొలగారు అనేసి అంటాడు. Now comes one more question in verse 8. You have robbed me. That's what the Lord says in plain simple words. అలానే 8వ వచనంలో మీరు నా యొద్ద దొంగిలితిరి అనేసి దేవుడు అన్నారు. As was the practice, the people put a counter question. వీళ్ళకి అలవాటైన రీతిగా దానికి కూడా బదులు ప్రశ్న వేశారు. And they say to God, how have we robbed you? దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అనేసి దేవుడిని అడిగారు. The people's disobedience comes into the open. ప్రజల యొక్క అవిధేయత బట్టబయలవుతుంది ఇక్కడ. Because they selfishly, greedily refuse to give their tithes and offerings. స్వార్థముతో లోభముతో నిండుకున్న వారై దశమ భాగాలని ప్రతిష్టార్పణలని ఇవ్వటానికి వీళ్ళు నిరాకరించారు. Even in chapter 1 we have seen, even if they did give, they gave only the blemished and second sacrifices. అలానే మనం మొదటి అధ్యాయంలో చూసినట్లుగా ఒకవేళ అర్పణలు తీసుకొచ్చిన అపవిత్రమైనవి నాసిరకమైన అర్పణలు వాళ్ళు తీసుకొచ్చినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూసాం. They brought the blind, they brought the lame. గ్రుడ్డి వాటిని కుంటి వాటిని వాళ్ళు తీసుకొచ్చి అర్పించారు. And in the process they insulted God. ఆ ప్రక్రియలో దేవుణ్ణి అవమానపరిచినట్లుగా మనకు కనపడుతుంది. Now this verse 8 is a very important topic, the topic of tithing. ఈ 8వ అధ్యాయంలో దశమ భాగాల గురించిన ప్రాముఖ్యమైన ఆ పాఠము మనకు ఉంటుంది. This topic of tithing is overemphasized by some Christian leaders. ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే కొంతమంది దీని గురించి ఎక్కువగా చెప్పడం మనం చూస్తాం. And it has been avoided by some. కొంతమంది ఏమో అసలు దీని గురించి మాట్లాడిన వారుగా ఉంటున్నారు. But it is very important as Christians, as believers, to understand this topic. అయినప్పటికీ విశ్వాసులమైన మనము ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి. What it means and why was it commanded by God in the first place? ఈ దశమ భాగాలు అంటే ఏంటి, దేవుడు ఎందుకు అసలు వీటిని ఆజ్ఞాపించారు అన్న సంగతి మనం నేర్చుకోవాలి. So we will therefore explore the topic of tithing. క్లుప్తంగా దశమ భాగాల గురించి మనం ఆలోచన చేద్దాం. Let me tell you, this is an important one. It's an Old Testament commandment and a New Testament principle. పిల్లలు గమనించండి, ఇది ఒక పాత నిబంధన ఆజ్ఞగా ఉంటుంది, ఒక నూతన నిబంధన సూత్రముగా ఉంటుంది. I will repeat it once again. Let it be firmly embedded in your hearts. It's an Old Testament commandment and a New Testament principle. పిల్లల మరోసారి నేను ఈ మాట తెలియజేస్తాను, మీ మనసులో దీన్ని ముద్రించుకోండి. దశమ భాగం అనేది పాత నిబంధన ఆజ్ఞ, క్రొత్త నిబంధన సూత్రం. There is no verse in the New Testament commanding tithing. క్రొత్త నిబంధనలో దశమ భాగాలు ఇవ్వమని ఆజ్ఞాపించిన వచనము మనకు కనపడదు. But one thing is clear from the New Testament, it is emphasized as a generosity, as a cheerful giving. ఒక సంగతి అయితే మనం స్పష్టంగా తెలుసుకోవాలి, అదేంటంటే ఔదార్యాన్ని, అదే రీతిగా ఉత్సాహంగా ఇష్టపూర్వకంగా ఇచ్చే వారిని దేవుడు ప్రేమిస్తాడు అనేసి చెప్పబడింది. Hope you have been attentive to this important principles. అయితే ఈ సూత్రాలు జాగ్రత్తగా వింటున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. So in the New Testament, generosity is emphasized. అంచేత క్రొత్త నిబంధనలో ఔదార్యాన్ని నొక్కి చెప్పడం మనం చూస్తాం. It emphasizes cheerful giving. అలానే ఉత్సాహముతో ఇష్టపూర్వకంగా ఇవ్వటాన్ని అది ప్రోత్సహించినట్లుగా మనం చూడొచ్చు. We know in Mark chapter 12, మార్క్సు వార్త 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే Jesus praised the widow's offering. అక్కడ ఒక విధవరాలు వేసిన కానుకని ఆ ప్రభు గొప్పగా చెప్పటం, మెచ్చుకోవటం మనకు కనపడుతుంది. It's an act of true faith. అంచేత నిజమైన విశ్వాసానికి అది ఒక గుర్తుగా ఉంటుంది. Our Lord says, truly I say to you, this poor widow put in more than all the contributors to the treasury. ప్రభు ఆ 12వ అధ్యాయం మార్కు సువార్తలో కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను అనేసి ప్రభు చెప్పారు. What does Paul say in this matter? ఈ విషయమై పౌలు గారు ఏం చెప్పారు? In 2 Corinthians chapter 9 and verse 7, 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాశారు ఆయన. it says, each one must do just as he has decided in his heart, not reluctantly or under compulsion, for God loves a cheerful giver.
ఇక్కడ పౌలు గారు ఏం రాశారంటే, సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అనేసి రాశారు. So we clearly see it's not a commandment in the New Testament, it's a cheerful giving. చేత ఇది ఒక ఆజ్ఞ కాదు, కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఉత్సాహంగా ఇవ్వటం అనే ఒక సూత్రము మనకి ఇందులో కనపడుతుంది. After having studied what the principle behind tithing, we'll come to one more thing that we need to understand. ఈ దశమ భాగాల వెనుకున్న సూత్రాన్ని మనం ఆలోచన చేసాం. ఈ దశమ భాగాల గురించి మరో సంగతి మనం చూద్దాం. Tithing, we know, as we understand, it's only about giving money. అంటే మనం ఏమనుకుంటామంటే ఈ దశమ భాగము అనేది మనము దేవునికి కానుకలు ఇవ్వటం మాత్రమే అనుకుంటాం. But when we tithe, when we or give cheerfully to God, it shows how much we trust God. అయితే ఇది మనం దేవునికి కానుకలు ఇవ్వటమే కాదు, ఉత్సాహముగా సంతోషంతో ఇష్టపూర్వకంగా ఇవ్వటం మనం దేవుణ్ణి ఎంతగా నమ్ముతున్నామో కూడా తెలియజేస్తుంది. When we give to God, it's an act of worship. దేవునికి ఇవ్వటం అనేది దేవునికి ఆరాధించటంలో ఒక భాగమై ఉంటుంది. When we bring something into the offering box, it shows that God is first in our life. కానుకల పెట్టెలో మనము మన కానుకలు తెచ్చి వేయటం అనేది దేవుణ్ణి మొదటి స్థానంలో మనం ఉంచుతున్నాము అని తెలియజేస్తుంది. Our attitude towards the money and the use of it, giving to the Lord, are very important and reflects where our priorities lie. ధనము పట్ల మన వైఖరి, దాన్ని వాడుకునే విధానము, దేవునికి ఇచ్చే విధానము, ఇవన్నీ కూడా దేవునికి మన జీవితాలలో ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది తెలియజేస్తుంది. Now we'll come to one more important thing, why God at all instituted this concept or commandment of tithing in the Old Testament. అసలు పాత నిబంధనలో ఈ దశమ భాగాలు ఇవ్వటం అన్న ఆజ్ఞని దేవుడు ఎందుకు ఇచ్చారు అనేది కూడా కొంత ఆలోచన చేద్దాం. We know in Genesis 14 and verse 20, ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో మనకు తెలిసిన రీతిగా, and Abraham gave a tenth of everything to Melchizedek, king of Salem. అబ్రహాము షాలేము రాజైన మెల్కీసెదెకుకు తను కలిగి ఉన్న వాటన్నిటిలో 10వ వంతు ఇచ్చినట్లుగా రాయబడింది. This is the first time the word tenth is found in the scriptures. 10వ వంతు లేదా దశమ భాగము అన్న మాట మొదటిసారి లేఖనాలలో ఇక్కడ కనపడుతుంది. As we travel further in the book of Genesis, ఆదికాండంలో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే we come to the episode of Jacob. యాకోబు యొక్క వృత్తాంతము మనకు కనపడుతుంది. He arrived at a place called Bethel. బేతేలు అన్న స్థలానికి ఆయన చేరుకున్నాడు. He was fleeing from his parents' house. తన తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నాడు. Now, after the revelation that God gave to him, దేవుడు తనకి ప్రత్యక్షతను ఇచ్చిన తర్వాత Jacob promises to give to God a tenth of everything that God gives to him. నీవు నాకిచ్చే యావత్తులో 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను అని మొక్కుకున్నాడు. You can read it in Genesis 28 and verse 22. ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట మీరు చూడొచ్చు. So we have seen two scripture portions where the word 1/10 is mentioned. 10వ వంతు అన్న మాట ఉన్న 2 లేఖన భాగాలు మనం చూసాం. As we travel further, we come to the book of Leviticus. ఇంకా కొంచెం మనం పైనాన్ని కొనసాగిస్తే లేవి కాండానికి మనం వెళ్తాం. This commandment of tithing is embedded in the law of Moses. మోషే యొక్క ధర్మశాస్త్రంలో ఈ దశమ భాగాన్ని ఒక ఆజ్ఞగా ఇమర్చడం జరిగింది. If we read Leviticus 27 verse 30, లేవి కాండం 27వ అధ్యాయం 30వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. I'll ask my brother to read that 27 and verse 30 of the book of Leviticus. లేవి కాండం 27వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం, తెలుగులో చదువుకుందాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. So this was a command from the Lord. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞగా మనకు కనపడుతుంది.